ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి ఉంటారు. ఇవాళ మీకు కొత్తగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి మనిషి పుట్టుకబుట్టిన ఒక్కడిని నేను ఒక్కడనే. అవును, అసలు మనిషి రూపంలో ఉన్న మనిషిని నేను ఒక్కడనే. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పింది నేను ఒక్కడనే. ప్రపంచంలో ఎవ్వడు చెప్పలా ప్రపంచంలో, నేను ఒక్కడిని చెప్పిన. ఆ రోజు నేను ఫేస్ చేసింది నన్ను ఏ లెవెల్లో ఆడుకొని ఉంటారు జనాలు. ఇవాళ సోషల్ మీడియాలో ఆడుకుని ఉంటారు, ఇవాళ చూస్తున్నారు. అప్పుడు నన్ను పర్సనల్గా నాకు ఎంతమంది ఫోన్లు చేసి ఉంటారు, ఎన్ని రకాలుగా నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి ఉంటారు, ఎన్ని భరిస్తే ఈ స్టేజ్కి వచ్చిన నేను. అవును, 2014లో అనుకుంటాను నాకు తెలిసి. నేను ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు ఒకసారి మీరు వచ్చారు నా దగ్గరికి. వచ్చి మీరు కొన్ని నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు చెప్పినట్టుగానే తెలంగాణ వస్తుంది నన్ను కరెక్ట్ గా. అప్పటికి తెలంగాణ రాలే ఇంకా. మీరు అప్పుడు ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నారు, మనం మాట్లాడుకున్నాము. తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినా కూడా, దానికి రీజన్ కూడా చెప్పిన. సోనియా గాంధీ యాక్సెప్ట్ చేస్తుంది, తెలంగాణ జాతకరీత్యా 2014లో తెలంగాణ వచ్చే అవకాశం ఏర్పడుతుంది అని కూడా చెప్పిన నేను. అవును, ఇట్లాంటి ఎంతమందికి చెప్పుంటా, మీలాగా ఎంతమందితో మాట్లాడుంటా. సో ఇంతమంది ఇన్ని రకాల డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఈ స్టేజ్కి వచ్చిన. అవును, సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చిన, ఎంతమంది క్లయింట్లే ఏర్పరచుకుంటూ వచ్చింది. అవును, ఇది ఒక పెద్ద బ్రాండ్, ఏదో అడ్డగోలుగా రాత్రి ఇది ఏదో వచ్చింది కాదు. ఇది ఎంత కష్టపడి నాకు ఇది. రెండోది, జ్యోతిష్యం అనేది డబ్బు కోసం చాలామంది చెప్తారు. కసితో చెప్తా జ్యోతిష్యం అనేది. సో ఇంతమంది ఎవడండి ధైర్యంగా బయటకు వచ్చి నేను మందు తాగుతా అని చెప్పేటోడు, బాబాను పుట్టుకోబుట్టినోడు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు పబ్ నడుపుతున్నారు, మీకు ఇది ఒకటి ఉంది, ఇది కాకుండా చాలా ఉన్నాయి మీకు. నేను అదే చెప్తున్నా. అంటే నేను ఎందుకు నేను ఇక్కడ చెప్పగలను. మీరు అన్ని చెప్తుంటారు కాబట్టి ఇవన్నీ. ఒక బ్రాహ్మణ అయ్యండి ఇవన్నీ చెప్పరు కదా. నేను పబ్ నడుపుతానని ఎవరు చెప్పలేడు. ఎవరు చెప్పాడు. అంటే ఎందుకు అంటే, ఇప్పుడు నా జాతకం బాగా లేనప్పుడు ఖచ్చితంగా నేను జ్యోతిషాన్ని బంద్ చేసి రావాల్సి వస్తుందేమో. అఫ్ కోర్స్ అది ఇవ్వాలని చెప్పను నేను, ఎందుకంటే నా జాతకరీత్యా ఇంకో 15 ఏళ్ళు నేను తోపునే. సో 15 ఏళ్ల వరకు చెప్తూనే ఉంటా. రాజకీయాలతో పాటుగా మొత్తం జరిగే వ్యవహారాలన్నీ ఏం లేదు. నేను చెప్పే జ్యోతిష్యంలో నా సైన్స్ 55% సక్సెస్ రేట్. సైన్స్కు 55% సక్సెస్ రేట్. చంద్రయాన్ 2 కాదు, ఏదైనా చంద్రయాన్ 3. నేను అనేది సైన్స్ ఇన్ ద సెన్స్, సైన్స్ యాక్సెప్ట్ చేసే ఏ వస్తువైనా ఏ పరిస్థితి అయినా 55% యాక్సెప్టెన్సీ. రైట్. 55 ఓకే అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మెడిసిన్ అయినా సరే. కానీ వేణుస్వామి ఇజ్జతున్న మనిషి, సైన్స్ లాగా కాదు. మినిమం 80%కు 1% తగ్గినా వేణుస్వామి అన్ని బంద్ చేసుకుంటాడు. అంటే సక్సెస్ రేటు 80కి వచ్చినా అన్ని బంద్ చేసుకుంటాడు. ఇప్పుడు నా సక్సెస్ రేటు 98%. ఇప్పుడు నేను ప్రభాస్ గురించి చెప్పిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రభాస్కు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పింది, 2 ఆరోగ్యపరమైన విషయాల గురించి చెప్పింది. ఆరోగ్యం విషయంలో నేను 100% సక్సెస్ అయినా, అది వీళ్ళకి తెలియదు కాబట్టి మూర్ఖులకు వదిలేస్తా. డౌన్ఫాల్ గురించి ఆల్రెడీ 3 సినిమాలు పోయినాక 4వ సినిమాకి సంకల్ గుద్దుకుంటే నేను చేసేది ఏం లేదు. సో ప్రతిదానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. సో కంటిన్యూగా 4 సినిమాలు సూపర్ హిట్ అయితే నేను ఆలోచించేవాడిని నా జాతకం పనిచేయట్లేదా అని. కానీ నేను చెప్పిన 4 సినిమాల్లో 3 పోయినాయి కదా. 3 పోయినాయి, ఒకటే హిట్ అయింది కదా. సలార్ హిట్ అయిందని అది కూడా అనుకుంటున్నారు. నేను అందుకనే అన్నాను శుక్రశని. కానీ సలార్ వల్ల ఏంటి, సౌత్ కి నార్త్ వీటికి కొంచెం గొడవలు వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి. వ్యవహారం ఇప్పుడు డంకీ సినిమా బాగుంది, వ్యక్తిగతమైన అంశం. డంకీ సినిమా సలార్ ఎట్టయితే ఫ్యాన్స్కు నచ్చిందో డంకీ కూడా నచ్చింది. డంకీకి జనాలు నిలబడి క్లాప్స్ కొడుతున్నారు లాస్ట్ క్లైమాక్స్లో. అంటే లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, సౌత్ నార్త్ కింద దీన్ని విభజించి గొడవలు స్టార్ట్ అయినాయి. రేపు పొద్దున సౌత్ను మన నార్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అంటే వాళ్ళు బైకాట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ కొత్త పోకడలు, సోషల్ మీడియా పోకడలు అన్ని కొత్త గొడవలకు కారణమవుతున్నాయి. వీటిని అండర్ కరెంట్ ఎవరు గుర్తిస్తలేడు. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో నార్త్ సౌత్ గొడవ ఇండస్ట్రీస్ కొట్టుకుంటాయా? ఖచ్చితంగా కొట్టుకుంటాయి. ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద తీవ్రంగా ఉంటాయి. ఇది కూడా ప్రిడిక్షనే, రాసుకోండి. ఇది కూడా ఒక ప్రిడిక్షనే. ఇది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంతా వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తున్నారు కదండి. సినిమాలు చేస్తున్నారు కానీ అది కూడా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. నేను అనేది వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళని కూడా ఓన్ చేసుకోవాలి మనం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సలార్ సినిమా వస్తోంది కాబట్టి మీరు డంకీ సినిమా ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి, అదే మెయిన్ ఇక్కడ మీరు వేయడానికి వీల్లేదని చెప్పి మనం అడ్డుకుంటే కుదరదుగా. డంకీ సినిమా అనౌన్స్ చేసింది ఎప్పుడు? 7 నెలల కింద. ఓకే. సలార్ అనౌన్స్ చేసింది ఎప్పుడు? ఈ మధ్యన నెల కింద. 3 సార్లు పోస్ట్ పోన్ అయితే 4వసారి ఓకే అయింది మన దగ్గర. ఎందుకంటే మనవాడు ఉండకపోవచ్చు, షూటింగ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా రిలీజింగ్కి అందుబాటులో ఉండడు కాబట్టి 3 సార్లు పోస్ట్ పోన్ చేసి 4వసారి ఓకే చేశారు. ఏది సలారు. మరి ఆయన 7 నెలల కింద డంకీ అనౌన్స్ చేసుకున్నాడు. మీరు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా? సౌత్ నార్త్ వ్యవహారం చాలా గొడవలు 100% రాసి పెట్టుకోండి. డంకీ వ్యవహారం మీద ఖచ్చితంగా డంకీ వ్యవహారం అని కాదు, ఖచ్చితంగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి, నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొడవలు ఉంటాయి.